ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు చెప్పిన పాఠశాల ఇప్పుడు మాత్రం మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరింది. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడిలో భాగంగా పాఠశాల మరమ్మతులకు 68 లక్షలు మంజూరైనా ఆ పనులు మాత్రం కాలేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయంతో తోడు వాన వస్తే తడిసిన గదుల్లో పాఠాలు చెప్పే పరిస్థితి ఏర్పడింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతుంది. తరగతి గదుల్లో వర్షం వస్తే చాలు కాలు కిందికి నీరు వస్తే తరగతి బయట వరండాలో ఎప్పుడు పైకప్పు కూలిపోతుందో తెలియని పరిస్థితి. పాఠశాలలో ప్రస్తుతం మొత్తం 360 మంది విద్యార్థులు చదువుతుండగా 23 మంది ఉపాధ్యాయులు అందుబాటులో. వికారాబాద్ హై స్కూల్ అంటే ఒకప్పుడు తరగతి గదికి 50 మంది చొప్పున ఉండే ఒక క్లాస్కే 4 సెక్షన్స్ ఉండే పరిస్థితుల నుండి ఇప్పుడు కేవలం 50 మందే ఉండే పరిస్థితికి వచ్చింది. ఎన్ని ప్రభుత్వాలపై ప్రభుత్వ విద్యను ప్రతిష్టపరుస్తామని చెప్పడమే తప్ప ఆ పాఠశాలల బాగు కోసం అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ దిశగా అడుగులు వేయడం లేదు. ఇప్పటికైనా ఎంతో మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ బాలుర పాఠశాలను మరమ్మతులు చేసి లేదా కొత్త భవనం నిర్మించి బాగు చేయాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. చెప్పాలా సార్ ఎక్కడ సార్ చెప్పాలా సార్ చెప్పాలా Five 3 9